వచ్చేగడ్డి కోసెట్ దీని కొండం కంటే దీని రిపేరింగ్ ఎక్కువైంది. వెళ్దాం పదా. ఉన్నంటే అయిపోయింది, అందరం కలిసి కార్లో వెళ్దాం. వద్దురా బాబు, నడుచుకుంటూ వెళ్తే దీనికంటే ముందు వెళ్ళిపోతాం. నువ్వు తర్వాత రా. సర్లే, నీ కర్మ. ఏయ్, ఇవాళ నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నా దగ్గర లేని దాని దగ్గరే ఉంది. ఎవరి దగ్గర? యాక్టింగ్ లొద్దు. మైక్ నాకిచ్చి కనెక్షన్ దానికి ఇచ్చావా? అదేమో నేను ఖాళీ మనిషిని పబ్లిసిటీ చేస్తుందట. చెప్తే తప్పేంటి? ఏరియాలో పసిబిడ్డ నుంచి పండు ముసలాళ్ళ వరకు అందరికీ నేను కావాల్సిన వాడిని. ముసల్ది చెప్తే పర్వాలేదు, కానీ 20 ఏళ్ల పాప చెప్పింది కదా నువ్వు దాన్ని లవ్వర్ అని. లవ్వరా? ఆ విషయం విన్న దగ్గర నుంచి నా గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా? కావాలంటే చూడు. రోజు నా వెంటపడి నిన్నేనే లవ్ చేయలేదు, ఎవరో తెలియదు నన్ను ఎలా లవ్ చేస్తాను. ఈ డొంక తిరుగుడు మాటలు నా దగ్గర కుదరవా? నేను పోలీస్ని, ప్రూఫ్ లేకుండా మాట్లాడను. రేయ్, చూసావుగా, చెప్పు. అవును కాదన్నా, చీకట్లో వస్తుంటే ఎవరైందని అడిగితే నీ పేరు చెప్పింది. సరే నువ్వు వదినమ్మని భద్రంగా ఇంటికి పంపించినామన్నా. అన్నా అనకూడదు గాని స్ట్రీట్ లైట్ లాంటి నీకు దీపం లాంటి వదినమ్మ దొరికిందన్నా. రేయ్, అవన్నీ నేను అడిగానా? ఇప్పుడేమంటావు? నీకు అమ్మాయి తెలుసా? తెలుసన్నా. పిల్లని చూపెట్టమంటే ఇల్లుని చూపెడతావరా? మందాకే ముందు ఇల్లే కదా నువ్వు అడిగింది. అంటే సరుకు బాగా పనిచేస్తుంది. లేడీస్ అరే అనకూడదు, వస్తే అనాలి. లేడీస్ తో ఫస్ట్ టైం డీల్ చేయడం కదా. అవును, దాని పేరేం చెప్పావు? అనుకుందాం. నీ పేరేంటే కదన్నా, నేను పిలుస్తా. ఏమండి అమ్మా? ఎక్కడ దానుకునేవా? రావే బయటికి. ఓహో, నువ్వేనా అది? నేనెవరో ఏంటో తెలియకుండా నాతోనే పెట్టుకుంటావా? అవునే, మైకు లేకుండానే నా గురించి ఊరంతా కచేరీ చేసేస్తున్నావంట. హలో, ఎవరు మీరు? అన్న ఎవరా? మైకు వీరుడు. తాగు చల్లరు చేస్తారేంటి? నా గురించి మీకు తెలీదు. నీ గురించి అంతా తెలుసుకునే వచ్చానే చమత్కారి చింతామని. ఏంటా చూస్తారు? పగలగొట్టండి. వద్దు, అనవసరంగా గొడవ చేయొద్దు. మర్యాదగా బయటకు వెళ్ళిపోండి, లేకపోతే ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్తా. ఏంటి భయపెడుతున్నావా? ఎవరితో చెప్తా? ఖాళీతో. నేనే ఆ ఖాళీని. నేనెవరో తెలియకుండా నా పేరు చెప్పడానికి సిగ్గులేదు? డబ్బు కోసం పడుకునేది కూడా తెల్లారి ఎవరితో పడుకున్నావు అడిగితే పేరు చెప్పడానికి సిగ్గుపడుతుంది. అలాంటిది నా పేరు ఎందుకు చెప్పావు? సారీ అండి, ఆ టైంలో మీ పేరు చెప్పకపోతే ఇవాళ నేను బతుకుండేదాన్నే కాదు. ఆ రౌడీ నుంచి నన్ను కాపాడుకోవడానికి మీ పేరు చెప్పాల్సి వచ్చింది. దేవుడి పేరు చెప్పినా వచ్చి కాపాడుతాడో లేదో తెలియదు, కానీ ఖాళీ అని మీ పేరు చెప్పగానే వదిలిపెట్టారు. నాకు సంబంధించి మీరు కూడా దేవుడు లాంటి వారు. అయితే మాత్రం కాలన్న పర్మిషన్ లేకుండా కాలన్న పేరు వాడుకుంటావానే? ఎక్స్ట్రా వద్దు, కారణం కరెక్ట్ గా చెప్పిందిగా. పదండి. ఓకే సిస్టర్, గుడ్ నైట్. ఇదిగో ఖాళీ, మైకులు స్పీకర్లు తుప్పు పట్టిపోయినా పర్లేదు, కానీ రాజకీయ నాయకుల ఆర్డర్లు మాత్రం తీసుకోవద్దు. ఏమైంది? ఏమోడు ఏంటి? నిన్న ఎమ్మెల్యే గారి బర్త్డేకి లైటింగ్ పెట్టావా? ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డబ్బులు అడిగితే మాకు డబ్బులు తీసుకోవడం తప్ప ఇచ్చే అలవాటు లేదు అన్నాడు. పేరు చెప్పినా ఇవ్వలేదా? చెప్పాను. ఖాళీ అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, ఇంకోసారి డబ్బులు అడిగితే షాప్ ఉండదని అన్నాడు. అలా అన్నాడా? ఆ ఎమ్మెల్యేకి అయితే షాప్ ఉండాలి కదా. వాళ్ళ ఆవిడ పేరు మీద సిమెంట్ ఏజెన్సీ ఉందిలే, దానికి కలుపు. పెళ్ళాక షాప్ కి. ఏంటో అనేది? అవును సార్, లోడ్ సిమెంట్ దించేసుకుని డబ్బులు అడిగితే ఇవ్వడం అలవాట్లేదన్నాడు సార్. ఇది మండలాగుంది. అయినా ముక్కు మొహం తెలియని వాడికి సిమెంట్ ఎలా పంపించావురా? అతను మీకు బాగా క్లోజ్ అని నిన్న మీరిద్దరు భుజాల మీద చేతులు వేసుకుని ఫోటోలు కూడా దిగారని చెప్పాడు సార్. ఓట్ల కోసం రోజుకి 100 మందితో ఫోటోలు దించుకుంటాం. అడిగితే వాళ్ళందరికీ సిమెంట్ పంపించేస్తావా? ఇంతకీ వాడి పేరేమిటన్నా? ఖాళీ సార్. ఎవడ్రా? ఎవడిక్కడ ఖాళీ అంటే? వాడు ఏమైనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా? ఎవడెవడో? నువ్వెవడ్రా? చిటిక సౌండ్ వింటేనే తెలియలేదా ఖాళీ అని? ఏ షో చూపిస్తున్నావా? నేను 10 వేలతో చిటికలేయగలను. ఎంత పొగరుంటే నాతో పెట్టుకుంటావు నువ్వు? అని
లారీలోడు సిమెంట్ తెచ్చుకుని డబ్బు అడిగితే నాకు ఇచ్చే అలవాట్లేదంటావా? లైటింగ్ చేసి డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చే అలవాట్లేదని నువ్వు చెప్పావంట కదా. ఏయ్, నా పవర్ ఏమిటో నీకు తెలియదు. తెలుసు, నువ్వు చెప్తేనే నీ మనుషులు వచ్చి కొడతారు. అది నీ పవర్. అదే నేను కొట్టాలనుకో ఎవ్వడూ చెప్పక్కర్లా. అది నా పవర్. ఏయ్, నువ్వేమైనా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? హె, లుంగి ఎత్తి కడితే నేను నీకన్నా పెద్ద రౌడీని రా. ఎమ్మెల్యే పదవి ఇప్పుడు వచ్చింది, రాజకీయాల్లో ఉన్నాం కదా అని కొంచెం ఒదిగుంటే పక్కంత స్లమ్ములో ఉండి నన్ను రెచ్చగొడుతున్నావే. ఏయ్, సిమెంట్ బస్తాలు బండిలో వేయండి. కట్టించడానికి సిమెంట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు, కట్టించడానికి సిమెంట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు, కట్టించడానికి సిమెంట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు. మనకి కూల్చడం అలవాటు కానీ కట్టించడం అలవాటు లేదు కదా. ఇసుక ఇటుకలు కూడా ఇస్తానని వాగ్దానం చేసిన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు. మూసుకుని ఇంట్లో కూర్చుంటే సిమెంట్ తో పోయేది, ఇప్పుడు ఇటుకలు ఇసుక కలిసిపోయినాయి. అనవసరంగా పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ మ్యాటర్ చేసేసాడు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఈ ఏరియాలో మీకు రావాల్సిన 5,000 ఓట్లు పోతాయి. అందుకని ఫేస్ లో నవ్వు తెచ్చుకుని జనాలకు చెయ్యి ఒప్పుకుంటూ కారెక్కి తెలివితేటలు చూపించాలని మురిసిపోకు. నాకు లాస్ట్ చేసి నువ్వు మాసులో పాపులర్ అవుతావా? నేనేటో చూపిస్తా. నమస్కారం. ఏంటలా చూస్తున్నావు? ఆ సిమెంట్ లో నా వాట కూడా 5,000 ఉంది. అందుకే ఇది బయలుదేరు. పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఇది మామూలు కేసు కాదు. మరి? ఎమ్మెల్యే మనుషులను కొట్టావు. మ్యాటర్ చాలా సీరియస్ అయింది. పక్కాగా ఎంక్వైరీ చేయమని పై ఆఫీసర్స్ ఆర్డర్ వేశారు. ఎవరు ఆఫీసరు? ఎంత పొగరు కాకపోతే అలా చేస్తా? వాళ్ళు నన్ను కొట్టారు కాబట్టి నేను కొట్టాను. నేను అడిగేది దాని గురించి కాదు. నువ్వెవరిని కొడితే నాకేంటి? కానీ నేను ఒక ముద్దు అడిగితే కళ్ళు మూసుకోమని మోసం చేసి పారిపోతావా? ఇప్పుడెక్కడికి వెళ్తా? ఈరోజు ముద్దు ఎలాగివ్వవో నేను చూస్తా. ఆ రోజు ఖాళీ పేరు చెప్పి తప్పించుకున్నావు. ఈ రోజు కుదరదు. నీకు ఖాళీకి ఏం సంబంధం లేదని మాకు అర్థమైపోయింది. నువ్వు మర్యాదకు బండెక్కు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇవాళ ఎవరి పేరు చెప్దావునా? ఇదిగో ఇవాళ ఎవరి పేరు చెప్పినా మా అన్న అస్సలు భయపడ్డావు. రా బండెక్కో. టైం వేస్ట్ చేయకుదా. చూడు, ఏం రా ఖాళీ ఇక్కడనే వస్తున్నాడు. ఈ అమ్మాయితో లింక్ లేదని పోలీస్ పూర్తం చెప్పిండు కదా. మరి ఈ అమ్మాయి అంకల్లా వస్తుండేరా. నమస్తే కాలం. ఏంట్రా అమ్మాయితో? అబ్బే ఏం లేదనా, అక్క ఒంటరికి వస్తుంటే ఈ రోడ్లో రౌడీలు ఉంటారు, కావాలంటే డ్రాప్ చేస్తామని చెప్తున్నావనా. అంత లోపల మీరు వచ్చిండ్రానా? వస్తామనా? బండి తీయండి. ఇంటికేగా రండి, కూర్చోండి, వదిలిపెడతాను. ఓ ఇదేంటని చూస్తున్నారా? మ్యారేజ్ నుంచి వస్తున్నాను, తీయటానికి టైం లేదు. పర్లేదు రండి, కూర్చోండి. థ్యాంక్స్ అండి.
పర్వాలేదండి ఇక్కడి నుంచైనా తొందరగా రావడానికి ట్రై చేయండి. ఓకే. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. షాప్ దగ్గరికి అయితే సరిపోయేది. మీ ఇంట్లో ఏమన్నా? అయ్యో, మా ఇంట్లో పెట్రోల్ లేదండి. అయ్యో, కిరోసిన్ ఉన్నా పర్వాలేదండి. నా ఐశ్వర్య అడ్జస్ట్ చేసుకుంటుంది. ఐశ్వర్య? నా కార్ పేరండి. సరే, ఇస్తాను. లోపలికి రండి. సరే, కూర్చోండి. పర్లేదండి. పర్వాలేదు, కూర్చోండి. పర్లేదు. కాఫీ తాగుతారా, టీయా? కిరసనాలు ఇవ్వండి చాలు. అది కార్కి ఓకే అండి. నేను అడిగింది మీకు. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా, చెప్పండి. ఏదోటి ఇవ్వండి. కూర్చోండి. లేదండి, ఇది ఎప్పుడో విరిగింది. పోలీస్ స్టేషన్లో ఏదైనా కంప్లైంట్ ఇచ్చారా? పొద్దున్నే ఇచ్చామయ్యా బాబు. అన్ని చోట్ల వెతికారా? అలవాటుగా తిరిగే అన్ని ఇళ్ళు, రైల్వే ట్రాక్లు, సందులు, గొంతులు, నూతులు, చెరువులు అన్నీ వెతికొచ్చాం. అయినా లాభం లేకపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి బాబాయ్, ఏమైంది? రోజు మన ఖాళీ నిద్రలేపే గాడిద తప్పిపోయిందిరా. గాడిద కనపడటం లేదా? ఏంటయ్యా ఇక్కడ నిలబడ్డారు? తలో దిక్కుకు వెళ్ళి వెతకండి అయ్యా, లేకపోతే కాలనీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకరోజు తన్నులు తప్పు. వెళ్ళండి అయ్యా, అన్ని దిక్కులు వెతకండి. అమ్మా, ఆడ మొగ తేడా చూడమ్మా, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. వెతుకుదాం. బాబాయ్, అది మధ్య ఒకలా మూలుగుతుంది. అదేమో కొంప తీసి మూడులో ఉందంటవా? బహుశా అదే అయి ఉంటుందిరా. అందుకే దానికి తోడుగా ఒక మగ్గాడిదని కొన్నారా అని చెప్పాను. నువ్వు వెళ్ళలేదు. ఎంతకాలం అది మాత్రం ఒంటరిగా ఉంటది? నువ్వు ఉండగా అది ఉండొచ్చు కదా. కానీ మనం తినాల్సిన దెబ్బలన్నీ అది తింది. ఇక మీదట మళ్ళీ మనమే దెబ్బలు తినాలేమో. ఖాళీగారు ఉన్నారా? ఉన్నాడు, కానీ నిద్రపోతున్నాడు. కొంచెం లేపుతారా? దానికి బదులు కొంచెం విషయం తాగి చచ్చిపోతాం. ఎందుకలా భయపడతారు? నేను లేపనా? మీ ఇంటి కొత్త ఫర్నిచర్ వచ్చిందా? అదేం కాదు, ఆ రోజు ఫర్నిచర్ విరగొట్టారు కదా, దాన్ని రిపేర్ చేయించారు. రిపేర్ చేయించాడా? మన ఆడికి పగలగొట్టడమే కానీ రిపేర్ చేయించడం అలవాట్లేదే. సరే, నేనే వెళ్ళి లేపుతాను. నేను చెప్పేది ఈ రోజు మన గండం గడిచిపోయింది. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే. కాళీగారు, కాళీగారు. బండరాయి మీద పడ్డ పక్కకు దిగబడుకునే రకం. కాళీగారు, కాళీగారు అంటే లేస్తాడా? నాకు నమ్మకం లేదు. మనం వెళ్ళి లేపాల్సిందే. ఎవడరా అదే? థ్యాంక్స్ అండి. దేనికండి? అదే కార్పెంటర్లు వచ్చి రిపేర్ చేసి వెళ్ళారు, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నేను వస్తానండి. ఏంటలా షాక్ అయి ఉండిపోయావు? బాబాయ్, ఈరోజు లేవగానే ఓ అందమైన మొహం చూశాను. కానీ ఏం లాభం? ఓ బ్యాడ్ న్యూస్. ఏంటది? నువ్వు అమ్మాయి మొహం చూసావు. మన బంగారు గాడిద గారు పారిపోయారు. గాడిద పారిపోవటానికి అమ్మాయి మొహం చూడటానికి సంబంధం లేదే. గాడిద విషయం మర్చిపోయాడు, సీన్ వదిలిపోయింది. నేను మర్చిపోయినా మీరు మర్చిపోకూడదు. గాడిద లేకపోతే రేపటి నుంచి మీరే నన్ను నిద్ర లేపాలి. మంచం తీసి లోపలే. మర్చిపోలేదు, మనకే పెట్టాడు ఫిట్టింగ్. రే, సేట్ ఏంటి పొద్దున ఇటు వస్తున్నాడు? నాకు తెలియకుండా ఆంప్లిఫైర్ ఏమన్నా తాకట్టు పెట్టారా? రాసేట్ రా కూర్చో. ఏంటి పొద్దున ఇటు వచ్చావు? ఏం లేదు, వచ్చే నెలలో మా అమ్మాయి పెళ్ళుంది. ఆ కాంట్రాక్ట్ నీకు ఇద్దామని. సెట్, నువ్వేం కంగారు పడద్దు. షామియానా సెటప్, లైట్ సెటప్, మైక్ సెటప్ అంతా టాప్ లేపేద్దాం. అవన్నీ వేరే చోట ఆర్డర్ ఇచ్చాను. నువ్వు ట్యూబ్ లైట్లు మాత్రం ఇస్తే చాలు. ఎన్ని లైట్లు కావాలా? 1 కిలోమీటర్ పొడవున రోడ్డుకు 2 వైపులా ట్యూబ్ లైట్స్ వేయాలి. స్ట్రీట్ అంతా ధగధగలాడిపోవాలి. ఇదిగో అడ్వాన్స్ గా 10,000 తీసుకో, మిగతాది పని అయిన తర్వాత ఇస్తా. ఇదిగో అవన్నీ ఏం వద్దు గానీ వర్క్ మాత్రం అదిరిపోవాలి. ఓకే, వస్తా. ఏంట్రా ఇది?
నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు 50 100 తప్ప ఇంత డబ్బు నేను ఎప్పుడు చూడలేదే. ఎక్కడిది ఇంత డబ్బు? ఈ రోజు లేవగానే ఒక దేవత ముఖం చూసానమ్మా. వెంటనే ఒక సైట్ వచ్చి ఒక పెద్ద పెళ్లి కాంట్రాక్ట్ ఇచ్చాడు. అతను ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులే అవి. ఈ ఏరియాలో దేవతలాంటి అమ్మాయి ఎవరున్నారా? అదేమా పాటలు పాడుతుందే జ్యోతి. ఓ ఆ అమ్మాయా? నిజమే, ఆ అమ్మాయి మొహంలో లక్ష్మికలు ఉట్టి పడుతుంటుంది. చాలా మంచి అమ్మాయి. రోజు పొద్దునే అమ్మాయి ముఖం చూస్తే ఎంత బాగుంటుందో. రోజు నువ్వు అమ్మాయి మొహం చూడ్డానికి ఆ అమ్మాయి ఏమైనా నీ పెళ్ళామా? ఏమండి కాళీగారు, ఈ రోజు కూడా నువ్వు వచ్చి నన్ను నిద్ర లేపుతావని నేను కల్లో కూడా అనుకోలేదు. నిన్నే మమ్మ అంది, రోజు నిన్ను నిద్ర లేపడానికి ఆ అమ్మాయి నన్ను పెళ్ళామా అని. కానీ మన ఇద్దరి మధ్య తెలియకుండా ఏదో జరుగుతుంది జ్యోతి.